ఇవాళ విచ్చేసిన అందరూ పెద్దవాళ్ళకి మిత్రులకు ధన్యవాదాలు. ఫస్ట్లీ సారీ, సండే రోజు మీ అందరూ ఫ్యామిలీ టైం సపరేట్ చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మెయిన్లీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆర్ అందరు ఆదరించినందుకు ఈ సినిమాని. సో మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని వి వాంటెడ్ టు డూ దిస్ సక్సెస్ మీట్. అండ్ మొదటిగా చెప్పాలంటే ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ఫుల్గా అన్ని థియేటర్లో రన్ అవుతుందో ఫ్రైడే సాటర్డే రెస్పాన్స్ చూసిన తర్వాత మేము కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్తో వచ్చిన మూవీని ప్రేక్షకులందరూ మంచిగా ఆదరించి ఎంకరేజ్ చేసినందుకు అందరు ప్రేక్షకులకి ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ధృవ. 2 ఏళ్ల కష్టం, ఫైనలీ వీఆర్ సీయింగ్ దిస్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. వీ నో ధృవ ఎంత కష్టపడ్డాడో మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. 2 ఏళ్ళు తన ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి మొత్తం A to Z ఈ మూవీలో ఉన్న ఈచ్ టెక్నికల్ డిపార్ట్మెంట్తో ఇన్వాల్వ్ అయ్యి షూటింగ్ ఒక్కటే కాకుండా షూటింగ్ అయిన తర్వాత కూడా he has given so much to the film. He has put heart and soul అని చెప్పచ్చు. నేను పర్సనల్గా చూసాను ధృవ ట్రావెల్ లాస్ట్ 2 yearsలో. ఒక్కరోజు కూడా నేను చూడలేదు దట్ అతను మూవీని పక్కన పెట్టి హీ డిస్కస్డ్ ఎనీథింగ్ ఎల్స్. సో థ్యాంక్స్ ధృవ. అండ్ స్పెషలీ ఈవెన్ దో హీ ఈజ్ లైక్ a good friend of me, I'm so proud and happy. He inspired me personally a lot. ఒక పిచ్చి, ఒక ప్యాషన్ ఉంటే ఎంతవరకైనా వెళ్ళచ్చు అనేది ధృవాన్ని చూసి నేర్చుకోవాలి. బికాజ్ ఎన్నో రోజులు ఆ లొకేషన్స్కి వెళ్ళినప్పుడైతే ఎవరు నమ్మరు కూడా, అవి ఫారెస్ట్లో లోపల ఎక్కడో ఉన్నాయి. మనం ఇవాళ రేపు మొబైల్ ఫోన్ ఫుడ్ వాటర్ లేకపోయినా ఉండొచ్చేమో, కానీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా అయితే ఉండలేము. అట్లాంటిది ఆ ఫారెస్ట్లో అసలు ఏమీ లేవు, సిగ్నల్స్ చాలా దూరం మాట. ఈవెన్ మేము పొద్దున వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా ఒక 5-6 kilometers వెళ్ళాలి. అంత రిమోట్ లొకేషన్స్లో షూట్ చేసాము. ఈ కష్టాన్ని ఇప్పుడు ఈ ఆదరణ చూసి ఆ కష్టానికి ఆ రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కష్టపడతారు, ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్ వచ్చినప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు బాగా వచ్చిన ఫోన్ కాల్స్ అవి ఏంటంటే అందరూ పాజిటివ్గా ఏమన్నారంటే లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ వాజ్ అ రియల్ హైలైట్ అని చెప్పి అందరూ చెప్పారు. అండ్ ఎస్పెషలీ అమ్మవారిని చూపించిన విధానం అయితే ఆ 70mm స్క్రీన్లో ప్రతి ఒక్కళ్ళకి ఆ గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పారు. అండ్ మేము ఫస్ట్ తీస్తున్నప్పుడు కూడా టేకింగ్ అప్పుడు కూడా నేను ధృవాన్ని అదే అడిగాను, ఆర్ యూ షూర్ దేవుడిని చూపిస్తా అంటున్నావు? ఎందుకంటే దేవుడు అనేది ఒక ఎమోషన్ మనందరికీ. నువ్వు దేవుడిని చూపిస్తా అంటున్నావు, కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరు మనల్ని యాక్సెప్ట్ కూడా చేయరు అంటే ఒకటే చెప్పాడు, నన్ను నమ్ము, ఇంతవరకు వచ్చాము కదా అని చెప్పాడు. అండ్ ద వే దేవుణ్ణి చూపించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నేనే చాలా భయపడుతుండేవాడిని ఎట్లా వస్తుందో ఏంటో అని. ద వే హీ హాజ్ షోన్ ఇన్ ద ఫిలిం ఈజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ అమ్మవారికి అనిపించింది తలుచుకుంటేనే నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ విధంగా చూపించాడు దేవుణ్ణి. అందరూ అదే చెప్పారు, 2 కళ్ళు చాలా లేవన్నారు. థ్యాంక్స్ ధృవ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఇచ్చినందుకు. అండ్ అందరు ఎన్నో పాత అమ్మోరు అట్లాంటి చిత్రాలతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే చాలామంది ఒక 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాము, మూవీ చూసిన
వాళ్ళందరూ విఠలాచార్య గారి గురించి చెప్పారు. చాలా రోజుల తర్వాత మీరు ఆయనను గుర్తు చేశారు మాకు. ఇవాళ రేపు మల్టీ జానర్ మూవీస్ చాలా లిమిట్ అయిపోయినాయి. అట్లాంటిది మళ్ళీ అట్లాంటి మల్టీ జానర్ ఫిలింని తీసుకొచ్చి విఠలాచార్య గారిని గుర్తు చేశారు. థ్యాంక్స్ ధృవ. యు ఆర్ నాట్ ఓన్లీ టచ్ బేస్ ద యూత్, యు హ్యావ్ ఆల్సో టచ్ బేస్ ఆల్ ద ఆడియన్స్. దట్ ఈస్ ఎ కమెండబుల్ ఎఫర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ ఆల్సో, ఈవెన్ దీప్తి కానీ పృథ్వీ కానీ. ఇట్లాంటి స్టోరీని తీసుకొచ్చినప్పుడు సెకండ్ ఫిలింలో యాక్సెప్ట్ చేసి ధైర్యం చేసి దానికి ఇన్వెస్ట్ చేయటం అనేది నాట్ అ స్మాల్ థింగ్. అందరూ ఆల్రెడీ స్క్రీన్స్ పైన చూశారు. ఒక్కళ్ళు కూడా మూవీలో టెక్నికల్ ఫ్లా ఉందని చెప్పలేదు, నాట్ ఈవెన్ 1%. సో I think all the credit goes to entire technical crew as well as the support given by Deepthi and Prithvi. Thanks to both of you. అంత నమ్మకాన్ని ఉంచినందుకు ఐ థింక్ ధృవ దానికంటే ఎక్కువ నిలబెట్టాడు. అండ్ అక్షయ్ డిఓపి వర్క్ కూడా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి వచ్చి విజువల్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనం యూట్యూబ్లో కానీ ఈవెన్ ఎనీ సోషల్ ప్లాట్ఫామ్లో చూస్తే కమెంట్స్ మటుకు ఇట్స్ ఏ థియేటర్ వాచ్ అని చెప్పి రాస్తున్నారు. ఓన్లీ రీజన్ మెయిన్లీ 3 things. One is Akshay's work behind it to show the visuals so beautiful, and thanks to Arya, DI work, coloring work anta baga తీసుకొచ్చాడు స్క్రీన్ పైకి. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని అందరు మాట్లాడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీజిఎం వాజ్ అ స్టాండ్ అవుట్. థ్యాంక్స్ టు విష్ణు శేఖర అండ్ అనంత సార్. దే హ్యావ్ వర్క్ రియలీ హార్డ్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు అది అడిగారు, మ్యూజిక్ విననికి కూడా లోపల నుంచి అదొక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ క్రియేట్ చేశారు అని. And thanks to వాళ్ళు ఇక్కడ లేరు కానీ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు ద హీరోయిన్, షీ హాస్ స్కోర్డ్ లైక్ వెరీ హై మార్క్స్ ఇన్ ద ఫిలిం. తన వర్క్కి విలేజ్ గర్ల్గా షీ డిడ్ మోర్ దెన్ ఎ జస్టిస్ అని చెప్పాలి. షీ హాస్ రియలీ డన్ ఎ గ్రేట్ జాబ్. ఎవ్రీ వన్ వాజ్ ప్రైజింగ్ హర్ వర్క్ ఇన్ ద ఫిలిం. అండ్ విలన్ రోల్స్ చేసిన నరేన్ గారు అండ్ సంజయ్ బోత్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వాళ్ళు ఇచ్చిన ఇంపాక్ట్ మూవీకి చాలా 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 వాల్యూ యాడ్ అయింది. అండ్ ఫైనల్లీ నాట్ టు మిస్, నాకు కొందరు మంది చెప్పారు ఎవ్రీ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ హీరోయిన్ కెమిస్ట్రీ అంత బాగుంది స్క్రీన్ పైన అని చెప్పి. కొందరు మంది ఏం చెప్పారంటే హీరో ఫ్రెండ్ లక్ష్మణ్ విశాల గారి క్యారెక్టర్ కూడా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా సెకండ్ హాఫ్లో అదే విధంగా చాలా బాగుందని చెప్పారు. అంటే ఒక ఫ్రెండ్షిప్ని అంత బాగా చూపించవచ్చు, ఒక ఫ్రెండ్ని నమ్మి ప్రాణాలని ఇది పెట్టి వచ్చి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ని కూడా చాలా బాగా చూపించారు అని చెప్పి మాట్లాడారు. ఐ థింక్ అన్ని ఆస్పెక్ట్స్లో మూవీ బాగా వెల్ రిసీవ్ అయిందని చెప్పి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొందరు మందికి ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, కొందరు మందికి సెకండ్ హాఫ్ చాలా నచ్చింది, కొందరు మందికి ఓవరాల్ మూవీ బాగా నచ్చింది. సో బికాస్ వీ హ్యావ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. ఓవరాల్ ఎవ్రీ వన్ ఇప్పటి వరకు మా దగ్గర వచ్చి డైరెక్ట్గా ఒక్కళ్ళు కూడా ఆ మూవీ బాగాలేదు అని ఒక్కళ్ళు కూడా అనలేదు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. 2 years కష్టానికి అందరు ఇచ్చిన ఆదరణ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అగైన్. అండ్ ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి ప్లీజ్ విజిట్ థియేటర్స్ అండ్ please experience this beauty. See, we are not saying it's a magnum opus film, but please do encourage, please do come and experience it only in theaters. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నాను. అండ్ ఇది మా ఒక్కళ్ళకే కాదు, ఇంకా మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకొక డిఫరెంట్ స్టోరీస్తో ఇంకా చాలామంది వస్తారు. ఇండస్ట్రీకి కూడా కొత్త కథలు వస్తాయి, కొత్త టేకింగ్ వస్తుంది, కొత్త స్క్రీన్ ప్లే వస్తుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు అండ్ ఈవెన్ గుడ్ ఫర్ ద ఎంటైర్ ఆడియన్స్కి కూడా అని చెప్పచ్చు. అండ్ యా, thanks a lot for everything. And sorry, one last thing which I wanted to tell.
ఇవాళ రేపు మనమున్న ఈ వర్క్ స్టైల్లో 5 days 6 days ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కళ్ళ జాబ్ హ్యాస్ బికమ్ సో స్ట్రెస్ఫుల్ దీస్ డేస్. బోత్ పర్సనలీ ప్రొఫెషనలీ వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. బట్ మూవీ ఈజ్ సంథింగ్ ఆ వీకెండ్ ఎవ్రీ వన్ వెళ్ళి రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయాలనే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అట్లాంటిది ఇట్లాంటి మంచి కథలు ప్రోత్సహిస్తే చాలామంది కొత్త కాన్సెప్ట్స్తో వస్తారు అండ్ దే ఆల్ విల్ ఎంటర్టైనర్స్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ మీడియా పీపుల్స్ అండ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. సక్సెస్లో కొంచెం గట్టిగా మాట్లాడాలి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు. లైక్ ఎవ్రీ రివ్యూ పీపుల్ చాలా హ్యాపీ అనిపించింది నా గురించి అండ్ టీమ్ గురించి, స్కలింగ గురించి చాలా బాగా రాశారు. ఎవ్రీ టెక్నికల్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. ఈ సినిమా వర్క్ చేసిన ఎవ్రీ డిపార్ట్మెంట్, లైక్ ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ అయినా, క్రియేట్ డిపార్ట్మెంట్ అయినా, కెమెరా డిపార్ట్మెంట్ అయినా, అసిస్టెంట్ అయినా, ఎవ్రీ వన్ ఐ హ్యావ్ టు టెల్ దట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ధ్రువ గారు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్లో నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ డిఓపి గాట్ ఏ నైస్ అప్లోజ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ దీప్తి గారు, పృథు అన్న ప్రతి లొకేషన్లో ప్రతి దాంట్లో ఉండి సపోర్ట్ చేసి ముందు దాకా వచ్చి ప్రతి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ఆర్య, కలర్స్ వైజ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాపర్ ఎవ్రీ డే కూర్చొని గ్రేడ్ చేసాం. సో థ్యాంక్ యూ ఆర్య. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై టీమ్ మెంబర్స్ లైక్ వినయ్ అనంత్. హీ ఈజ్ అ అసిస్టెంట్. హీ వెంట్ ఫర్ ఇన్ US ఫర్ స్టడీ ఫర్ ద cinematography. Thank you. And thank you direction team also, Talwar and MG, everyone. Thank you. Please do watch in theaters. Chala baagundi cinema, giving everyone success. Thank you. ముందుగా మీడియాకి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే మమ్మల్ని ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళినందుకు. అలాగే మా పిఆర్ఓ సాయి సతీష్ గారికి ఎంతో కృషి చేసి అందరికీ తెలిసేలా బాగా కష్టపడి చేశారు. అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ అయిన శంకర్ పిక్చర్స్ శంకర్ గారికి, నవీన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు సినిమా చూసి తీసేసుకొని మేము చేస్తామని చెప్పేసి ఇక అన్నీ వాళ్ళే చూసుకొని చేస్తున్నారనమాట. అలాగే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తను చూసిందే కాక వాళ్ళ ఫ్రెండ్స్తో చూసిందే కాక తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి అలానే. సో ఈ సక్సెస్ని అందించిన ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రేక్షకుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, Andy, media friends, for being here. So, first of all, I would like to thank each one of you. ఆడియన్స్ దగ్గరికి, సో ద నార్మల్ ఆడియన్స్ దగ్గరికి మమ్మల్ని చాలా అప్రోచ్ చేశారు. చాలా థ్యాంక్స్. సో మేమేంటి కళింగ ఒక మూవీ వచ్చింది, దీస్ ఆర్ ద కాస్ట్, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ అని మీరే ఆడియన్స్కి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దిస్ ఇస్ అ సక్సెస్ మీట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. టీంలో ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇది వర్క్ అవుతుందా, లేకపోతే ఈ పాయింట్ వర్క్ అవుతుందా, ఇది మనం పుల్ ఆఫ్ చేయగలమా అని. సో ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు డౌట్ పడని ఒకరే ఒక పర్సన్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటారు, మై డైరెక్టర్ ధ్రువ గారు. ఏ ఒక్క సెకండ్ ఆయన డౌట్ పడి ఉన్నా టీం మొత్తం డౌన్ అయిపోయేది అండ్ ఈ మూవీ ఇలా వచ్చేది కాదు. సో యాజ్ ద ప్రొడ్యూసర్ నేను చాలాసార్లు డౌట్లు పడ్డాను, పృథ్వీ డౌట్లు పడ్డారు, డిఓపి పడ్డారు, ఆర్య పడ్డారు అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా పడ్డారు. బట్ ధ్రువ ఎప్పుడు ఇది వర్క్ అవ్వదు అది చిన్న 0.001% నెగిటివిటీ కూడా ఆయన మైండ్లోకి రానివ్వలేదు. సో హ్యాట్స్ ఆఫ్ ధ్రువ గారు ఫర్ దాట్. అది ఒక హిడెన్ మోటివేషన్గా మాకు పనిచేసింది అనమాట. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ మేకింగ్ ద ఫైనల్ కాల్ విల్ ఆబ్వియస్లీ బీ డైరెక్టర్స్. సో ఈ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్పారు, నన్ను నమ్మండి, ఐ విల్ డెలివర్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్. సో అన్నట్టే చేశారు ధ్రువ. థ్యాంక్ యూ సో మచ్. రోజు వచ్చే న్యూమరస్ కాల్స్. సో మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫోన్లో చాలా రివ్యూస్ వస్తున్నాయి, అందరు ఫ్రెండ్స్, కొలీగ్స్
అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి దే ఆర్ అప్రిషియేటింగ్ ద మూవీ. చిన్న ఫాల్ట్ కూడా చెప్పలేదు. లైక్ వంశీ గారు చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇక్కడ మిస్ అయిందని ఎవ్వరు చెప్పలేదు. పర్ఫార్మెన్సెస్కి 100/100 వేశారు. ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్కి 100/100 వేశారు. డిఓపి వర్క్, కలరింగ్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్, సౌండ్, మీరు చెప్పండి దానికి 100/100 ఉంది. ఇంకా సినిమా కొంచెం ఉంటే బాగుండేది, ఇంకొక 15-20 మినిట్స్ ఉన్న చూసే వాళ్ళం అన్నదే ఒక చిన్న కమెంట్ తప్ప ఈ సినిమాకి మొత్తం పాజిటివ్ రివ్యూస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ క్రూ హూ వర్క్ ఫర్ దిస్ అండ్ ఫర్ ద క్యాప్టెన్ యాక్చువల్లీ ధ్రువ గారు. థ్యాంక్ యూ సో మచ్. And yeah, you can understand from the faces that we are enjoying the success right now. So meelo evarana cinema chudappointe definitely chudandi, because you are definitely missing something if you are not watching this movie. It is a great entertainer. Definitely meeru mee family tho velli chudandi. Thank you so very much andi. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇప్పుడు ఈ మూవీ పర్టికులర్గా గణేష్ పండుగ టైంలో రిలీజ్ అయింది. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ బికాజ్ ఇట్స్ అ హాలిడే సీజన్ అండ్ అవైలబిలిటీ చాలా మందికి ఉంటుంది. సెకండ్ థింగ్, మా టీమ్ని పబ్లిక్కి తీసుకెళ్ళడానికి మీడియా చాలా సపోర్ట్ చేసింది అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్ బికాజ్ యూ హ్యావ్ బీన్ ప్రమోటింగ్ అస్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. ఎందుకంటే ఒక న్యూ కమర్కి ఇండస్ట్రీలో ఈ రికగ్నిషన్ కానీ ఈ పీపుల్ నీడ్ టు ప్రమోటర్స్. ఎందుకంటే మాకు ఆ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మాలాగా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు హూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ, బట్ దే ఆర్ వర్కింగ్ రియలీ వెరీ హార్డ్ లైక్ అస్. వాళ్ళకి ఇలాంటి మూవీస్ తీయాలని ఉంటుంది. సో పర్టికులర్గా నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ సీన్ ది ఎఫర్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఆన్ ద స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతమంది అయితే ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ ఈరోజు ఫ్రూట్ఫుల్ అయ్యాయి. అండ్ ఎస్టర్డే నిన్న ఇంకా మొన్న మేము ఏవైతే రివ్యూస్ చూసామో పబ్లిక్ నుంచి, వాళ్ళందరి రివ్యూస్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ గివెన్ అస్ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ బూస్ట్. అండ్ ఇది రియల్ సక్సెస్ యాక్చువల్లీ వెన్ వీఆర్ అన్నోన్ ఫేసెస్ అండ్ వెన్ వీ సీ సమ్వన్ ఈజ్ రికగ్నైజింగ్ అస్, దట్ ఇస్ ద యాక్చువల్ సక్సెస్. ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. సో వెన్ న్యూ టాలెంట్ కమ్స్ అప్, it creates a lot of opportunities for a number of people. So whether it's on screen, off screen, చాలా మందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వెన్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇది హ్యూజ్ ఇండస్ట్రీ అండ్ వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్, స్టార్టింగ్ ఫ్రమ్ మీడియా టిల్ ద ఆడియన్స్ హూ స్పెండ్ వాళ్ళ టైం ఎవరైతే వీకెండ్ ఎప్పుడు వెళ్ళి మూవీ చూస్తారో వాళ్ళు ఒక రిలాక్సేషన్, ఒక హ్యాపీనెస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వాచింగ్ దిస్ మూవీ అన్న ఒక ఫీడ్బ్యాక్ మాకు వస్తుందో అది చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అది రియల్ సక్సెస్ మాకు. సో వీఆర్ మెజరింగ్ ఆ సక్సెస్ బేస్డ్ ఆన్ ద రెగ్యులర్ ఆడియన్స్ హూ వుడ్ సే దట్ మీ మూవీ చూసాము చాలా బాగుంది అనేదే మాకు రియమైన సక్సెస్ మాకు. సో ఇన్ కేస్ ఎవరన్నా చూడలేకపోయారు మూవీ ఇంతవరకు అంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ టైం. నేను మాట్లాడుకుందామని అంతా అన్న మాట్లాడేసాను ఆల్రెడీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు దీప్తి గారు కూడా మాట్లాడేశారు. అండ్ నేను చెప్పాల్సింది ఫస్ట్ థింగ్ కెమెరా విజువల్స్ అక్షయ్ అన్న గురించి. ఇప్పుడు మీరు 70mm స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రతి విజువల్ అంతా మెస్మరైజింగ్గా కనబడడానికి రీజన్ బ్యాక్ మొత్తం అంటే డిఐలో కూడా ప్రతి సీన్ని అంటే లొకేషన్లో చేయలేని చిన్న చిన్న థింగ్స్ కానీ అన్నీ ప్రతిదీ అక్కడ డిఐలో మేము చేయడానికి రీజన్ అక్షయ్ అన్నే. అండ్ నెక్స్ట్ థింగ్ సౌండ్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి విష్ణుశేఖర అండ్ ఆయన కేరళ నుంచి వెళ్ళి క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. దానికి మ్యాచ్ చేసేటట్టు ఎస్పి నారాయణ్ ఇది డాల్బీ అట్మాస్ గురించి ఆయన కూడా నెక్స్ట్ లెవెల్ చేశాడు. అండ్ నా గురించి నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ పృథ్వీ అన్న గురించి నేను లాస్ట్ టైం మాట్లాడా, ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, అండ్ డైరెక్టర్తో నాది ఫస్ట్ మూవీ ఏం కాదు, సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసి కెరోసిన్ అండ్ సెకండ్ కళింగ. థ్యాంక్ యూ అన్న. అండ్ మూవీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా వెళ్ళి థియేటర్లలో చూస్తారని. అండ్ థ్యాంక్ యూ. హలో గైస్, హలో మీడియా, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో నా పేరు ప్రజ్ఞానయన్, కళింగ పద్దు. So people are calling me Baddu. So I am feeling so excited, so happy. Thank you so much audience for giving me so much of love. Actually, I'm getting so emotional while talking today. Sorry guys, sorry.
You talk first. Actually, I'm working from last 3 years, and after this movie, I got so much of calls, and I was feeling very happy today. So this is success meet. What I am feeling for me, this is success meet, and thank you, Dhruvaji, for giving me this opportunity. Thank you, my producers. Thank you so much. Thank you, Prithvi sir. Thank you, Deepti sir, and thank you our DOP who makes me look so beautiful. Thank you, Akshay. Thank you, everyone. Andariki team, thank you so much. Thank you, media. And guys, after first show, now today our houseful shows are there. So you can understand what's happening for this movie right now. I'm so excited. So what to say? I don't know anything. I'm so happy, guys. Audience, please watch this movie. Already Houseful is going on 2-3. We are going to for some theaters, obviously. That's it, guys. I can't talk more. I'm so emotional today. Thank you so much. Thank you so much, everyone. Thank you. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు ఉండేపటికే నేనున్నాను ఇక్కడ. ఎందుకంటే నన్ను ఆడియన్స్ వరకు, ప్రేక్షకుల వరకు చేర్చింది వాళ్ళే. సో ముందుగా వాళ్ళకు నా ధన్యవాదాలు అండ్ పాదాభివందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐఎమ్ నథింగ్. ఎందుకంటే ఇలా ఒక కొత్తోడు ఎక్కడి నుంచో వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి ఇంత హిట్ కొట్టి హౌస్ఫుల్స్ చేయడము, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సినిమా తీయడం ఒక రీతి అయితే, మార్కెట్ చేస్తూ బయటికి తీసుకెళ్ళి రిలీజ్ చేస్తూ అండ్ థియేటర్లో హౌస్ఫుల్ చేయడము, ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్. బట్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి మా సినిమాని చూసి అండ్ 10 మందికి చెప్తూ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది సినిమా. కళింగ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతూ, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. ఎంత మార్కెట్ చేయండి, ఏం చేయండి, సినిమా రిలీజ్ డే వరకే మన చేతిలో ఉంటుంది. రిలీజ్ డే నెక్స్ట్ నుంచి ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఆ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఇష్టపడుతూ అండ్ ఇంతగా ఇష్టపడుతున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హౌస్ఫుల్స్ అయ్యే అంత ఇష్టపడుతున్నారా? అండ్ ఈవెన్ ఫర్ ఏ న్యూ కమర్ అండ్ Day 1, Day 2 హౌస్ఫుల్ షోస్ పడ్డందుకు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ మొమెంటం ఇలా ఫైట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ లాస్ట్లో అందరూ కాల్స్ చేసి అసలు ఈ మెస్మరైజింగ్ విజువల్స్ అండ్ నువ్వు అమ్మవారిని చూపించిన విధానము లైక్ మాకు పాత సినిమాలు గుర్తుకొచ్చేసాయి. అండ్ మా 2 కళ్ళు సరిపోతలే అమ్మవారిని చూడడానికి, ప్రత్యేకిని మాత ఇలా ఉంటుందా అని చూపించావు అని నాకు చెప్తుంటే ఐమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్. అండ్ ఐమ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాకి ఒక రోజు చేసినా, 1 గంట చేసినా నేను ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వితౌట్ యూ గైస్ లైక్ కళింగ ఈజ్ నాట్ దేర్. సో థ్యాంక్ యూ అండ్ మై ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, ప్రతి ఒక్కరికి. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ మీ దిస్ హ్యూజ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఒక కొత్త వాడిని, కొత్త డైరెక్టర్ని, కొత్త హీరో, కొత్త క్రూతో వచ్చి అండ్ ప్రేక్షకులు Day 1 నుంచి ఆదరించి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకు ప్రతి ప్రేక్షకుడికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ షోయింగ్ దిస్ మచ్ లవ్. అంటే ఇంత ఇష్టపడతారా సినిమాని అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసాము, సరేలే బాగుందంటారు అని ఒక్కటే ధీమాతో ఉండే. సరే థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము, మా అంటే ఒక 20-30 మెంబర్స్ పర్ థియేటర్ వెళ్తారేమో అనుకున్నా. Day 1, Day 2 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ Day 1, Day 2 నుంచి హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే పీపుల్ అండ్ ఆడియన్స్ ఎప్పుడు కంటెంట్ బాగా ఇచ్చి, కంటెంట్ సినిమాలో దమ్ ఉంది, కంటెంట్ ఉందంటే మన తెలుగు ప్రేక్షకులు నెత్తిలో పెట్టుకుంటారు. అగైన్ యూ గైస్ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ఎందుకంటే కంటెంట్ని నమ్ముకున్నోడికి ఎప్పుడు భయం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు మీరు చూస్తుంటే చాలా చిన్న సినిమాలు కంటెంట్తో వచ్చాయి, నోటెడ్ ఫేసులు ఉండేవి, అంత కొత్త వాళ్ళే. బట్ స్టిల్ ప్రేక్షకులు ఆదరించి థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అదే మా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ది ఆడియన్స్. ప్లీజ్
ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం థియేటర్లో చూడండి. ఆ డివోషనల్ ఫీల్ కానీ అడ్వెంచరస్ హారర్, ఇట్స్ ఏ మల్టీ జానర్ మూవీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇప్పటివరకు తెలుగులో టచ్ చేయని కాన్సెప్ట్ని వాటిని మేము టచ్ చేశాము. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. అండ్ ఈ మొమెంటమ్ని మళ్ళీ ఇంకా సక్సెస్ చేస్తూ నెక్స్ట్ కూడా మేము ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ గైస్.